హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అసలు రఫ్ ఆడించారు. గువాహటిలో సిఎస్కేని 8 వికెట్స్తో కొట్టి ఐపీఎల్ 2026లో మంచి ఓపెనింగ్ విక్టరీ కొట్టారు. ఈ వీడియోలో మనం వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ రికార్డ్ అండ్ ఆర్ఆర్ బౌలింగ్ మాస్టర్ క్లాస్ గురించి కంప్లీట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అండ్ మెయిన్ హైలైట్స్ అంటే అది వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మాత్రమే. కేవలం 15 బాల్స్లో 50 కొట్టి ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 50s రికార్డ్ సృష్టించాడు. టోటల్గా 70 బాల్స్లో 52, 4 ఫోర్స్, 5 సిక్సెస్. అసలు ఆ పవర్ హిట్టింగ్ చూస్తుంటే సిఎస్కే బౌలర్స్ని అసలు లెక్క చేయలేదు మన బీహార్ బాయ్. పవర్ ప్లేలోనే మ్యాచ్ని ఆర్ఆర్ సైడ్కి తిప్పేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్ బౌలర్స్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ని తొక్కేశారు. నండ్రి బర్గర్ 2 for 26 అండ్ జోఫ్రా ఆర్చర్ 2 for 19. ఓపెనింగ్లోనే రితురాజ్ అండ్ సంజు వికెట్ తీసి షాక్ ఇచ్చారు. జమ్మీ ఓవర్టన్ 43 రన్స్ కొట్టి ఒకడే సిఎస్కేని 127 వరకు తీసుకెళ్లాడు. లేకపోతే టార్గెట్ ఇంకా తక్కువగా ఉండేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నండ్రి బర్గర్. తన టైట్ బౌలింగ్ అండ్ ఎర్లీ బ్రేక్ త్రూస్ వల్ల సిఎస్కే రికవరీ అవ్వలేకపోయింది. ఈరోజు కెప్టెన్సీ డెబ్యూట్ చేసిన మన లోకల్ బాయ్ రియాన్ పరాగ్ చాలా కూల్గా లీడ్ చేశాడు. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ న్యూలీ జాయిన్ సంజు శాంసన్ ఇద్దరు 6 రన్స్కే అవుట్ అవ్వడం సిఎస్కేకి పెద్ద దెబ్బ. మనం ప్రివ్యూలో అనుకున్నట్టే రవీంద్ర జడేజా ఆర్ఆర్ జెర్సీలో వచ్చి 2 మెయిన్ వికెట్స్ తీశాడు. సిఎస్కే పాయింట్స్ అన్ని జడ్డూకి తెలుసు అని ప్రూవ్ చేశాడు. మ్యాచ్ సమ్మరీ: సిఎస్కే 127 for 10 వికెట్స్ అండ్ ఆర్ఆర్ 128 for 2 వికెట్స్. కేవలం 12.1 ఓవర్స్లోనే మ్యాచ్ని 8 వికెట్స్ తేడాతో గెలిచారు. సో ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ డెబ్యూట్ విక్టరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోల్ అండ్ స్కోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ అప్డేట్స్తో కలుద్దాం. బాయ్.